మర్యాదగా డబ్బులు కట్టండి, లేకపోతే మీ కంపెనీ ఇంటర్నెట్ వాయిస్ కట్ చేసేస్తా. ట్రంప్ చెప్పినా వినను. ఒక్క నిమిషం ఊహించుకోండి, మీరు ఉదయం లేవగానే గూగుల్ పనిచేయడం లేదు, వాట్సాప్ ఓపెన్ అవ్వడం లేదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రావడం లేదు, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ అన్నీ క్రాష్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ బ్లాక్అవుట్. ఇది ఏదో హాలీవుడ్ సినిమా కాదండి, భవిష్యత్తులో నిజం కాబోతున్న ఒక భయంకరమైన నిజం. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ప్రపంచ ఆయిల్ సప్లైని మాత్రమే శాసిస్తూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం యొక్క బలహీనతను పట్టుకుంది. దాన్నే అకిలెస్ హీల్ అని అంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సముద్ర గర్భంలో దాగి ఉన్న ఇంటర్నెట్ సబ్మెరైన్ కేబుల్స్ను అడ్డం పెట్టుకుని ఇరాన్ ఒక మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి ప్రపంచ టెక్ దిగ్గజాల నుంచి భారీగా ఫీజులు మరియు పన్నులు వసూలు చేయడానికి టెహ్రాన్ సరికొత్త చట్టాన్ని తెస్తోందండి. అసలు సముద్ర గర్భంలో ఉన్న వైర్లకు ఇరాన్కు సంబంధం ఏమిటి? ఈ డిజిటల్ వార్ వెనుక ఉన్న అసలు హిస్టరీ ఏంటి? ఈ రోజుటి మన వీడియోలో ఈ గ్లోబల్ ఇంటర్నెట్ పాలిటిక్స్ను డీప్గా అనలైజ్ చేద్దామండి. చరిత్రను ఒకసారి గమనిస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైన సముద్ర మార్గం. కేవలం 39 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే ముడి చమురులో 5వ వంతు అంటే దాదాపు 20% ఆయిల్ ట్యాంకర్లు ప్రయాణిస్తాయి. ఇన్నాళ్ళు ఇరాన్ ఏం చేసిందంటే అమెరికా లేక ఇజ్రాయెల్తో గొడవ జరిగినప్పుడల్లా ఈ రూట్ను మూసేస్తాం, ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుంటామని బెదిరించేది. ఎందుకంటే ఆ రూట్పై ఇరాన్కు పూర్తి సైనిక పట్టు ఉందండి. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు ఆయిల్ కంటే డేటా అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ లేకుండా కొన్ని రోజులు బతకగలవేమో, కానీ ఇంటర్నెట్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేవు. ఈ విషయాన్ని ఇరాన్ సరిగ్గా గమనించింది. చాలామంది ఇంటర్నెట్ అనగానే శాటిలైట్ల ద్వారా వస్తుందనుకుంటారు, కానీ నిజానికి ప్రపంచవ్యాప్తంగా 99% ఇంటర్నెట్ డేటా సముద్రాల అడుగున పరిచిన లక్షల కిలోమీటర్ల పొడవైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. యూరప్ను, ఆసియాను అనుసంధానించే అత్యంత కీలకమైన ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ సరిగ్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సముద్ర గర్భం నుంచే వెళ్తాయి. ఇప్పుడు ఇరాన్ వాదన ఏంటంటే ఆ సముద్ర గర్భంలోని ప్రాంతం తమ ప్రాంతీయ జలాల పరిధిలోకి వస్తుంది, కాబట్టి మా అనుమతి లేకుండా, మాకు ట్యాక్స్ కట్టకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి బిలియన్ డాలర్ల కంపెనీలు మా భూమి గుండా డేటాను ఎలా తీసుకెళ్తాయి? అందుకే మా సముద్ర గర్భాన్ని వాడుకుంటున్నందుకు మాకు భారీగా రెంట్ లేదా యూజర్ ఫీజులు కట్టాలి అని ఇరాన్ పట్టుబడుతోందండి. ఒకవేళ కట్టకపోతే ఆ కేబుల్స్ మెయింటెనెన్స్ ఆపివేస్తామని లేదా వాటి భద్రతకు తాము హామీ ఇవ్వలేమని పరోక్షంగా హెచ్చరిస్తోంది. టెక్ కంపెనీలకు ఇది నిజంగానే ఒక పెద్ద వార్నింగ్ అండి. ఎందుకంటే గూగుల్ క్లౌడ్ లేదా అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి కంపెనీలు తమ బిజినెస్ను రన్ చేయాలంటే ఈ కేబుల్స్ అత్యంత ముఖ్యం. ఇది వరకు ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు కొన్ని ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేసినప్పుడు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంటర్నెట్ ఎంతలా స్లో అయిపోయిందో మనం చూసాం. ఇప్పుడు సాక్షాత్తు ఇరాన్ దేశమే రంగంలోకి దిగింది. ఒకవేళ ఇరాన్ కనుక డిజిటల్ ఆంక్షలు విధిస్తే లేదా సముద్ర గర్భంలో కేబుల్స్ రిపేర్లకు అడ్డుపడితే గ్లోబల్ టెక్ కంపెనీలకు రోజుకు వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింది, ఆయిల్ అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు దానికి ప్రతీకారంగా అమెరికాకు చెందిన టెక్ కంపెనీల పీక నొక్కి డిజిటల్ రూపంలో డబ్బులు గుంజాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇరాన్ వేసిన ఈ కొత్త వ్యూహం వల్ల కేవలం అమెరికా కంపెనీలే కాదు, భారతదేశం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్కు వచ్చే సగానికి పైగా అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ రూట్ గుండానే వస్తుందండి. అందుకే భారతదేశం ఇప్పటికే ముంబై, చెన్నై తీరాల నుంచి నేరుగా వేరే రూట్లలో కొత్త సబ్మెరైన్ కేబుల్స్ వేయడానికి రిలయన్స్ జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీలతో కలిసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఆయిల్ కోసం జరిగిన యుద్ధాలు చూసాం, భూమి కోసం జరిగిన యుద్ధాలు చూసాం, కానీ సముద్ర గర్భంలో డేటా కేబుల్స్ కోసం జరుగుతున్న ఈ సరికొత్త డిజిటల్ కోల్డ్ వార్ ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇరాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మరియు ప్రపంచ ఇంటర్నెట్ భద్రతపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ డీప్ ఇన్ఫర్మేటివ్ వీడియో నీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. జై శ్రీరామ్.